సార్ అన్న ప్రైజ్ అడనా ప్రైజ్ ది లార్డ్ బెన్ని గారు, విజయరాజ్ సార్, జనార్దన్ సార్ ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్. సార్ జనార్దన్ నడిపించండి. సార్ ఓకే సార్. సార్ ప్రార్థన చేసుకుందాం సార్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడమైన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీకు వేలాది వందల స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం నాయన. గొప్ప దేవుడు, గొప్ప తండ్రి నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడినారు అయ్యా. మరి యొక్క దినాన్ని మాకు ఇచ్చారు ప్రభా. ఇదే కాలం ప్రభా, నీ సన్నిధిలో మేము ఈ విధంగా కలుసుకున్నట్టు ఆయన ప్రతిదినం ఉదయాన్నే ప్రభా నీ సన్నిధిలో చేరి ప్రభా అయినా నీ మాటలు వినుటకు, నిన్ను స్తుతించుటకు అయినా మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం, భాగ్యాన్ని బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. గొప్ప దేవా, మీకు వందనాలయ్యా, మీకు వందనాలయ్యా. నీ సన్నిధిలో గడుపుచ్చు ప్రభా, నీ మేలులను పొందుకొచ్చు ప్రభా. మేము ఆనందిస్తున్నాం ప్రభా. నీ ప్రేమ, నీ కరుణ, నీ వాత్సల్యం మా పైన మీరు చూపిస్తున్నా వాటన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా, కనపరుస్తున్నాం అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి, మాకు ఇచ్చిన మంచి ఆరోగ్యం బట్టి మీకు వందనాలయ్యా. మంచిగా ఆరోగ్యంగా ఉన్నామంటే నీ కృప, నీ ప్రేమయ్యా. మీకు వందనాలు దేవా. మమ్మల్ని, మా కుటుంబాలను పోషిస్తూ నడిపిస్తున్నారు దేవా, మీకు వందనాలయ్యా. అవన్నీ మీ కార్యాలనైనా, మీ సహాయంనైనా వాటన్నింటి బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను దేవా. మరియు అలాగేనైనా గడిచిన దినాలలో ప్రభా, మా చిన్ననాటి నుంచి అయితే ప్రభా మీరు సహాయం చేస్తూ ఉన్నారు ప్రభా. మాతో ఉండి నడిపిస్తున్నారు ప్రభా. మీకే వందనాలు తండ్రి. అయినా మా ఎడల మీరు చేసిన ఎన్నెన్నో అద్భుతములు, కార్యములు చేశారు ప్రభా. అవసరతలలో ఉన్నప్పుడు నాయన కార్యాలు చేశారయ్యా. ఇబ్బందులలో ఉన్నప్పుడు మీరు కార్యాలు చేశారు ప్రభా. మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మీ ద్వారానైనా సమస్తం మాకు ఇచ్చారు ప్రభా. వాటినింటిని బట్టి తలంచుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. భూమి ఆకాశములను సృజించినాం ప్రభా. ఏనాడో తండ్రి నీ నోటి వాక్కుతోని వాటిని సృజించావు ప్రభా. ఈనాటికి నాని అవి నీ మాటకు లోబడి అయినా ఉంటున్న విధానం ఎంతో గొప్పదినయ్యా. తండ్రి, ఈ భూమి ఆకాశంలో మీరు ఇచ్చిన వాతావరణం, గాలి ప్రభా ఎంతో చక్కని ప్రభా. వాటిని తండ్రి, వాటికి వెలకట్టగలమా ప్రభా? మేము వెలకట్టలేం ప్రభా. వాటిని అన్నింటినీ ఉచితంగా పొందుకుంటున్నాం ప్రభా, అనుభవిస్తున్నాం దేవా. మీరు ఇచ్చినవినైనా ప్రభా, మీకు వందనాలు దేవా. గొప్ప దేవా, మీకే స్తుతులు చెల్లించినాం నాయనా. తండ్రి, మమ్మల్ని నడిపిస్తూ పోషిస్తూ నా దేవా మీకే స్తుతులు చెల్లించినాం దేవా. ఉదయకాల స్తుతులు స్తోత్రాలు నాయన. ముందున్న సమయం అంతే ప్రభా నీ చేతులకు అప్పగించుకొనిచ్చినాం తండ్రి. నీ కృపలో మమ్మల్ని వాడుకోండి, ప్రతి ఒక్కరిని వాడుకోండి, నీ చిత్తంలో నడిపించుకోండి తండ్రి. నీ కుమారుని ద్వారా మీరు ఏం మాట్లాడాలంటున్నారో ప్రభా, ఈ దినానికి నీ వాక్యమును మాకు అందించండి ప్రభా. మీరే సహాయం దయచేయమని ప్రభా నేను వేడుకొచ్చున్నాం తండ్రి. మీ కృపలో భద్రపరచుకోండి. ఇంకా రావాల్సిన మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, నడిపించండి. అలాగే ప్రయాణంలో ఉన్నారు, నీ బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి ప్రభా. మిమ్మల్ని స్తుతిస్తూ మయంపరుస్తూ నీ ప్రియకుమారుడైన యేసు నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. చేరవచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో వందనాలు. అలాగే ఈ సమయంలో పురుషోత్తం గారు మనకు ఒక పాట వినిపిస్తారు. ప్రైజ్ లాడన సమయం బాహుబలము ఎన్నడైన దూరమాయన నిత్య జీవమిచ్చు నీది వాక్కు ఎప్పుడైనా మూగబోయనా.
నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన నిత్య జీవమిచ్చు నీది వాక్కు ఎప్పుడైనా మోగబోయనా. నిర్మల హృదయుడా నా దీపం వెలిగించితివి యేసయ్యా, అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ. నిర్మల హృదయుడా నా దీపం వెలిగించితివి యేసయ్యా, అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన నిత్య జీవమిచ్చు నీది వాక్కు ఎప్పుడైనా మోగబోయనా. ఇంత గొప్ప రక్షణతో కోటలు నన్ను నిలిపితివి, దహించు అగ్నిగా నిలిచి విరోధి బాణములను తప్పించితివి. ఇంత గొప్ప రక్షణ కోటలు నన్ను నిలిపితివి, దహించు అగ్నిగా నిలిచి విరోధి బాణములను తప్పించితివి. అవమానించిన వారి అభిమానమును పంచగా ఆనంద సంకీర్తన నీ రక్షణ గీతం. అవమానించిన వారి అభిమానమును పంచగా ఆనంద సంకీర్తన నీ రక్షణ గీతం. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన నిత్య జీవమిచ్చు నీది వాక్కు ఎప్పుడైనా మోగబోయనా. సారవంతమైన తోటలను నాటితివి, సర్వాధికారిగా తోడై రోగమరణ భీతిని తొలగించితివి. సారవంతమైన తోటలను నాటితివి, సర్వాధికారిగా తోడై రోగమరణ భీతిని తొలగించితివి. చీకటి కమ్మిన మబ్బులు కురిసెను దీవెన వర్షమై, ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును. చీకటి కమ్మిన మబ్బులు కురిసెను దీవెన వర్షమై, ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన నిత్య జీవమిచ్చు నీది వాక్కు ఎప్పుడైనా మోగబోయనా. విశ్వాసవీరుల జాడలు నన్ను నడిపించుమా, పుటము వేసి ఉన్నావు సంపూర్ణ పరిశుద్ధతనే పొందుటకు. విశ్వాసవీరుల జాడలు నన్ను నడిపించుమా, పుటము వేసి ఉన్నావు సంపూర్ణ పరిశుద్ధతనే పొందుటకు. శ్రమ నొందిన ఏళ్ళ కొలది సమృద్ధిని నాకిచ్చితివి, గొప్ప సాక్షి సంగమై సిలువను ప్రకటింతును. శ్రమ నొందిన ఏళ్ళ కొలది సమృద్ధిని నాకిచ్చితివి, గొప్ప సాక్షి సంగమై సిలువను ప్రకటింతును. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన నిత్య జీవమిచ్చు నీది వాక్కు ఎప్పుడైనా మోగబోయనా. నిర్మల హృదయుడా నా దీపం వెలిగించితివి యేసయ్యా, అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన నిత్య జీవమిచ్చు నీది వాక్కు ఎప్పుడైనా మోగబోయనా.
హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని పాట వినిపించిన పురుషోత్తమ వందనాలు. అలాగే ఈ సమయంలో బైబిల్ చదువుకుందాము. నిర్గమకాండం 16వ అధ్యాయము. మన మధ్యలో ఉన్న సురేష్ బ్రదర్ 15 వచనాల వరకు చదువుతాడు. 15 నుంచి చంద్రశేఖర్ గారు చదువుతారు. చంద్రశేఖర్ బ్రదర్ మీకు అవకాశం చదవలేనులే సార్. ఓకే ఓకే. మధ్యలో ఉన్న చదవమంటే చదువుతాను. బైబిల్ తీసుకుంటాడు 16 నుంచి చదువుతాను సార్. ఓకే ఓకే. మొదటిగా సురేష్ అన్న 15 అధ్యాయం 15 వచనాల వరకు చదువుతారు. ప్రైజ్ లార్డ్ సురేష్ అన్న. ప్రైజ్ అన్న 16వ అధ్యాయం కదనా? 15 నిర్గమకాండం 15వ అధ్యాయం. ఓకే, అందరికి ప్రైజ్ లార్డ్ సార్. నిర్గమకాండము 15వ అధ్యాయం 15 వచనాలు. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయన. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను తెచ్చెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయిరి. అగాధ జలములు వారిని కప్పెను, వారి రాతి వలె అడుగంటిపోయిరి. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితగొట్టును. నీ మీదికి లేచి వారిని నీ మహిమాతిశయము వలన అణచివేయుదును. నీ కోపాగ్నిని రగులజేయుదువు, అది వారిని చెత్తవలె దహించును. నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడును, ప్రవాహములు కుప్పగా నిలిచెను. అగాధ జలములు సముద్రము మధ్య గడ్డ కట్టెను. తరిమీదను కలుసుకునేదను, దోపుడు సొమ్ము పంచుకొని ఏదున, వాటి వలన నా ఆశ తీర్చుకునేదన, నా కత్తి దూసేదను, నా చేయి వారి నాశనము చేయునని శత్రువు అనుకునేను. నీవు నా గాలిని విసరజేసితివి, సముద్రము వారిని కప్పెను. వారు మహా అగాధమైన నీళ్లలో సీసము వలె మునిగిరి. యెహోవా మేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? నీ దక్షిణహస్తమును చాపి తిని భూమి వారిని మింగివేసెను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివని బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. జనములు విని దిగులు పడును, ఫిలిష్తీయులు నివాసులకు వేదన కలుగును. నాయకులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును. కనాను నివాసులందరూ దిగులుంది కరిగిపోవుదురు. భయము అధిక భయము వారికి కలుగును. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలం చేత పగవారు రాతి వరే కదలకుందురు. నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చేదవు. యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలవబెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడు. ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌదు యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచి, మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమెను వెంబడింపి వెళ్ళగా, మిర్యాము
వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడద్రోసెను. మోసే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు సూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అతడ వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదామని మోసే మీద సనగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనెను. తర్వాత వారు ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యుద్ధ దిగిరి. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించును గాక. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో వాక్యం కొరకై దేవమ్మక్క గారు ప్రార్థన చేస్తారు. అక్క ప్రైజ్ లాడక్క. ప్రైజ్ లార్డ్ సార్, అందరికి ప్రైజ్ లార్డ్. మహాపరిశుద్ధుడైన దేవాని ఘనమైన పాదములకు స్తుతి స్తోత్రాలయ్యా. వందనాలు తండ్రి. అయినా రాత్రంతా కూడా నేను కాపాడు మంచి నిద్రను దయచేసి ఉదయకాల సమయంలోనైనా నిన్ను స్తుతించే భాగ్యం దయచేసినందుకు మనకి కృతజ్ఞత వందనాలు స్తోత్రాలయ్యా. అవును, ఈ ఆరంభం ప్రార్థనలోనైనా వాక్యంలో తోడుగా ఉన్నావు దేవా. అవును తండ్రి, ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో విషయంలోనైనా ఉన్నప్పటికీ వాళ్ళకు సహాయం చేసినట్లుగా మాకందరికి కూడా సహాయం చేసేవాడవని నమ్ముతున్నాం తండ్రి. నాయన, నా రక్షక, నీకే స్తోత్రంలో పాటలలో కూడా తోడుగా ఉన్నావు దేవా. ముందున్న సమయం అంతా కూడా నీ తోడు దయచేయమని అడుగుతున్నామయ్యా. వాక్యం అవునయ్యా సార్ వాక్యం చెప్తున్నప్పుడు అవునయ్య ఆయనకు కావాల్సినటువంటి మంచి ఆత్మలకు కావాల్సినటువంటి వాక్యం అందించడానికి సహాయం దయచేయండి ప్రభు. చిలోసారి మరుగుపరుచుకోండి దేవానికి కృతజ్ఞత వందనాలు స్తోత్రంలయ్యా. మాకందరికి కూడా నేను ఎనగల శ్రేవులు గ్రహించాల మనుషులు మాకందరికి దయచేయండి. అవునయ్యా, ఈ నేర్చిపెట్టేవారుగా ఉండకుండా నేను ఇతరులకు పంచుకునే కృప దయచేయమని, అంత ధైర్యం, అంత ఓపిక మాకందరికి దయచేయమని, అంత సహనం ఇవ్వడానికి సహాయం దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో మన సార్ వాక్యం అందిస్తారు. ధనరాజ్ సార్ గారు. సార్ ప్రైజ్ లాడు సార్. ప్రైజ్ ది లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నిండైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి, ఆయన స్వరాన్ని వినడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణమును బట్టి దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ లెంట్ దినాలలో మనము ఒక సిరీస్ చొప్పున అనేక విషయాలను ధ్యానిస్తూ వస్తున్నాము. ఈరోజు నేను మీతో పంచుకోవాలి అనుకున్నటువంటి విషయానికి నేను పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే ఆధునిక తపస్సు. ఆధునిక తపస్సు. చూడండి, ప్రాచీన కాలంలో అంటే మేబీ ఇప్పుడు కూడా ఉన్నారు, ప్రాచీన కాలమే కాదు, అయితే ప్రాచీన కాలంలో ఎక్కువగా చాలామంది సన్యాసులుగా అడవుల్లోకి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఎందుకు అడవుల్లోకి వెళ్ళేవాళ్ళు అంటే,
ఈ లోకంలో ఉన్నటువంటి అంటే ఈ రెగ్యులర్ మన డైలీ లైఫ్లో చాలా విషయాలలో చాలా బిజీగా మనం ఉంటాం. ఈ యొక్క బిజీ షెడ్యూల్స్ నుంచి, లేకపోతే ఈ లోకపు సంబంధ బాంధవ్యాల నుండి వాళ్ళు తమ్మును తాము దూరం చేసుకుంటూ ధ్యానంలో గడపడానికి, లేదా దేవునితో గడపడానికి, లేదా తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళేవాళ్ళు, పర్వతాలకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు. హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ కొన్ని రోజులు తపస్సు చేసి తిరిగి వస్తూ ఉంటారు. కర్నూలు నుండి కూడా నాకు ఒకసారి పరిచయం. ఆయన ఇప్పుడు కూడా హిమాలయ పర్వతాలు పోతూ ఉంటాడు. పోయి అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్వామీజీలను కలిసి అక్కడ కొంతకాలం తపస్సు చేసి ఆయన వస్తూ ఉంటాడు. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఆయన అది చేస్తుంటాడు. కర్నూలుకు వచ్చినా కూడా ఆయన ఈ మనం అనంతపూర్కు పోయే ఈ రోడ్లో ఉంది, ఏదో పిరమిడ్ ఉంది, ధ్యాన పిరమిడ్ ఏదో, అక్కడ ఆయన తపస్సు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఫొటోస్ పెడుతుంటారు. నేను అవి చూస్తూ ఉంటాను. అయితే మొత్తానికి ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఈ లోకపు బిజీ షెడ్యూల్స్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళి, సంబంధ బాంధవ్యాల నుండి కొంచెం దూరంగా వెళ్ళి ఏకాంత సమయములో దేవునితో గడపడము, మౌనంగా ఉండడము అన్నటువంటిది ఒక ప్రాక్టీస్ మన భారతదేశంలో ఉంది. భారతదేశంలోనే కాదు, మన సంఘ చరిత్ర అంటే చర్చ్ హిస్టరీని చదివినప్పుడు అప్పట్లో కూడా మాంక్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఇటువంటి పద్ధతులు పాటించేవాళ్ళు. అయితే మిత్రులారా, మనం సన్యాసం తీసుకోవాలి అని నేను చెప్పడం లేదు, కానీ అందులో ఉన్నటువంటి కొన్ని మంచి విషయాలను ఈరోజు నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. మనం సన్యాసులుగా మారాలి అని నేను చెప్పడం లేదు. భార్యాభర్తలకు దూరంగా వెళ్ళాలి అని నేను చెప్పడం లేదు. ఈ లోక ప్రజల నుంచి దూరంగా వెళ్ళాలి అని నేను చెప్పడం లేదు. ఒకవేళ ఈ సంబంధ బాంధవ్యాలు ఈ లోకంలో ఇవేవి వద్దనుకుంటే ఇంకా అసలు మనం ఈ లోకంలో బ్రతకడం ఎందుకు? ఈ లోకంలో పరిచర్య ఎలా చేయగలము? చేయలేం కదా. ఈ లోకంలో ఉన్నప్పుడే, ఈ లోకం అంటే నా ఉద్దేశము ఈ ప్రజలతో కలిసి మమేకమై ఉన్నప్పుడే మనం వాళ్ళకి సహాయం చేయగలం. వాళ్ళకు దూరంగా అడవులకు పర్వతాలకు వెళ్తే మనం ఏమైనా చేయగలమా? వీళ్ళకి సహాయం చేయలేము. అయితే అది నేను ఇప్పుడు చెప్పాలనుకునేది అది కాదు. కానీ ఈ దూరంగా పోవడము, అడవులకు కానీ పర్వతాలకు కానీ వెళ్ళడము, మౌనంగా ఉండడము, ఏకాంతంలో ఉండడము, తపస్సు చేయటము, ఇందులో కొంత మంచి ఉంది మిత్రులారా. కొంత కాదు, చాలా మంచి ఉంది. నేను ఎందుకు ఈరోజు దీని గురించి చెప్పాలనుకుంటున్నానంటే, మనము ప్రస్తుత ప్రపంచాన్ని చూస్తే చాలా బిజీగా ఉన్నాం. సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఇంకా బిజీ అయిపోయాం. 24 hours మనం సెల్ ఫోన్లో ఉంటాము, లేదా 24 hours సోషల్ మీడియాలో ఉంటాము, లేదా విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడ్డాము. ఇప్పుడు విలాసవంతమైన జీవితాలు, ఉదాహరణకు మన హైవేనే చూడండి, మన అనంతపూర్ పోయే హైవేని చూడండి, ఎన్ని రెస్టారెంట్స్ ప్రక్కన వచ్చినాయో. జస్ట్ ఒక 5 years స్పాన్లోనే, 5 సంవత్సరాల సమయంలోని హైదరాబాద్ హైవే చూడండి, లేకపోతే ఈ బెంగళూరు హైవే చూడండి, అన్ని రెస్టారెంట్సే. ఎందుకు? జనాలకు బాగా తిండి కావాలి. తిండే కాదు, అక్కడ పెద్ద పెద్ద స్క్రీన్లు, అక్కడ కూడా మంచి మంచి సినిమాలు రావాలి, మంచి మంచి పాటలు రావాలి, లేకపోతే క్రికెట్ మ్యాచ్లు రావాలి. ఈ చుట్టుప్రక్కల చూస్తే జస్ట్ వితిన్ ఈ 5 years స్పాన్లో, అంటే ఈ టైంలో విపరీతమైనటువంటి రెస్టారెంట్స్ కానీ, క్లబ్స్ కానివ్వండి, లేకపోతే క్రికెట్ ప్రాక్టీస్ గ్రౌండ్స్, ఫుట్బాల్ ప్రాక్టీస్ గ్రౌండ్స్, ఇంకా అయితే ఈ బెంగళూరు రూట్లో అయితే ఒక ఏరోప్లేనే తీసుకొచ్చి పెట్టారు, ఒక విమానం తీసుకొచ్చి పెట్టి దాన్నే రెస్టారెంట్గా మార్చారు. అంటే ఇది దేన్ని సూచిస్తుందంటే, జనాలు ఎంతగా హ్యాపీగా గడపాలి, సరదాగా గడపాలి, మరొక మాటలో చెప్పాలంటే విలాసవంతమైన జీవితంలో గడపాలి. అక్కడ హ్యాపీగా కూర్చుని తింటూ టీవీ చూడాలి, అల్లరి చేయాలి, ఆటలు ఆడాలి, పాటలు పాడాలి, కేరింతలు కొట్టాలి, ఫ్రెండ్స్తో కూర్చోవాలి. సో నా పాయింట్ ఏంటంటే, చాలా బిజీ అయిపోయాం. ఎంత బిజీ అయిపోయామంటే మన మైండ్కి రెస్ట్ లేదు.
మన ఆలోచనలకు రెస్ట్ లేదు, మన శరీరానికి రెస్ట్ లేదు, మన హృదయానికి రెస్ట్ లేదు. అసలు రెస్టే లేకపోతే ఇక దేవునితో మనం ఏం సమయం గడుపుతాము? కూర్చొని చక్కగా బైబిల్ చదువుకొని ధ్యానం చేసే సమయం లేదు. ఒక్కొక్కసారి నాబోటు వాళ్ళైతే పరిచర్య చేయడంలో బిజీ. పరిచర్య చేయడంలో ఎంత బిజీ అంటే దేవునితో సమయం గడపటం కన్నా మీకు వాక్యం చెప్పడంతో నేను ఎక్కువ ఆలోచించాలన్నమాట. రైట్? యామ్ ఐ రైట్? చాలాసార్లు ఇలానే ఉంటుంది మన పరిస్థితి. దేవునితో సమయం గడపం కానీ మనం ఎక్కువ బైబిల్తో ఉంటాం, వాక్యం చెప్తూ ఉంటాం. మిత్రులారా, మనిషికి రెస్ట్ అనేది అవసరం. ప్రత్యేకంగా హృదయానికి రెస్ట్ అవసరం, మనస్సుకు రెస్ట్ అవసరం, శరీరానికి రెస్ట్ అవసరం, మన ఆత్మకు కూడా రెస్ట్ అనేది అవసరం. కాబట్టి దేవునిపై కొంత దృష్టి పెట్టడానికి, ఏకాగ్రతను చూపించడానికి మనం కొంచెం ఈ లోకం నుంచి దూరంగా, అంటే అడవులకు పొమ్మంటం లేదు, పర్వతాలకు పొమ్మంటం లేదు, కానీ కొంత ప్రార్థనా సమయాన్ని మనం గడపాలి. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఆయన ఏం చేసేవాడో చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయంలో నేను 23వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి, మొట్టమొదటిది పంపివేసి ఏం చేశాడు? ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఇందులో చాలా ఇంపార్టెంట్ పదాలు ఉన్నాయి చూడండి. మొట్టమొదటి జన సమూహాలను పంపివేశాడు. మనం ఎలా ఉన్నాము? 24 అవర్స్ మనకు సహవాసం కావాలి, 24 అవర్స్ ఫ్రెండ్స్ కావాలి, 24 అవర్స్ ఫోన్లో ఎవరితో ఒకరితోనో మాట్లాడుతూనే ఉండాలి, 24 అవర్స్ ఏదో మనం ఆన్లైన్ మీటింగ్ అయినా పెట్టుకోవాలి, లేదా భౌతికంగా ఒక చోట కూర్చునన్నా ప్రార్థన చేస్తున్నామని చెప్పాలి, పాటలు పాడుతున్నామని చెప్పాలి, బైబిల్ చదువుతున్నామని చెప్పాలి. వాస్తవంగా బైబిల్ చదవటం కన్నా, పాటలు పాడటం కన్నా, దేవుని స్తుతించడం కన్నా మనం కూర్చొని మనము ముచ్చట్లు చెప్పుకోవడం ఎక్కువ ఉంటుంది చాలాసార్లు. లేదా బయట టీ బంకుల దగ్గర కూర్చోవాలి, చాట్స్ దగ్గర కూర్చోవాలి, లేదా రెస్టారెంట్స్కి పోయి తినాలి, లేదా గ్రౌండ్లో ఉండాలి, వాకింగ్కి వెళ్ళాలి, అందరం కలిసి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ నడుచుకుంటూ. అంటే మనం ఎక్కువగా సమయాన్ని జనాలతోనే గడపాలనుకుంటున్నాం. జనం 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 జనం. దానికి మనం పెట్టే ఒక మంచి పేరు ఇస్తాం మనం, సహవాసం. సహవాసం మనిషికి అవసరం కాని మిత్రులారా, దేవునితో కూడా సమయం పెట్టలేని సహవాసం మనకు అవసరమా? మనం ప్రార్థన చేయలేని సహవాసం మనకు అవసరమా? దేవుని స్వరం వినలేని సహవాసం మనకు అవసరమా? దేవుని స్వరం వినలేని బైబిల్ స్టడీస్ మనకు అవసరమా? మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి మిత్రులారా. యేసుక్రీస్తు ప్రభువారు అయితే, నాకు తెలిసి ఇప్పుడు టైం ఎంత? ఇప్పుడు టైము 5:30. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తూ ఉండేవాళ్ళు? యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఒంటరిగా ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడు. మనం ఏం చేస్తాము? నేనైతే 4 గంటలకే, ఈరోజైతే మరి 3 గంటలకే లేచాను. అలవాటైంది. ఇప్పుడు శరీరానికి అలవాటు అయిపోయింది. 3 అవుతుంతో మెలకు వస్తుంది. ఇంకా లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇక వాక్యం సిద్ధపడటం. ప్రార్థనకు తక్కువ సమయం, వాక్యం సిద్ధపడటానికి ఎక్కువ సమయం. ఈ సమయంలో అయితే యేసుక్రీస్తు ప్రభువారు లేచి ప్రార్థన చేస్తూ ఉంటారు. నేనైతే సిద్ధపడి మీకు చెప్తూ ఉంటాను, మీరైతే వింటూ ఉంటారు. మంచిదే, నేను తప్పు పట్టడం లేదు. కానీ నిజంగా ఆలోచన చేయండి ఒకసారి. వాక్యం విన్న తర్వాత అయినా, వాక్యానికి ముందైనా మీరు 5 గంటలకు వచ్చారు కదా, సరే ఆ వినేవాళ్ళన్నా ఏమైనా సక్రంగా వింటారా? ఆ మంచాల మీద పడుకొని, ఆ దుప్పట్లు కప్పుకొని, సగం నిద్రలో. నా బోటోళ్ళు అయితే సగం నిద్రలోనే ఉంటారు. మీకు గుర్తుందో లేదో, ఒక్కొక్కసారి ప్రార్థన జరిగేటప్పుడు వేరే వాడు వాక్యం చెప్పేటప్పుడు నేను 1-2 సార్లు నిద్రపోయాను.
ఒక్కొక్కసారి పెన్ని గారే చెప్తుంటారు, అన్న నేను లింక్ పెట్టానే కానీ తర్వాత నిద్రపోయినానన్న, నేను వాక్యం వినలేదు అని. ఇటీవల కాలంలో మన సురేష్తో మాట్లాడుతూ ఉంటే సురేష్ అన్నాడు, సురేష్ వాక్యం వింటున్నారా పొద్దున్నే అంటే, వింటున్నామన్నా, నిద్రమత్తులో సగం నిద్రమత్తులో వింటున్నాం. నేను ఎందుకు వీళ్ళ పేర్లు చెప్పానంటే, నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోరు, నాకు బాగా రెగ్యులర్ టచ్లో ఉంటారు కాబట్టి. అంటే మన సమస్య చెప్తున్నా నేను. మీరున్నారు, మీరు వచ్చి అందరూ వింటున్నారు, సరే ఇక్కడ వచ్చి వాక్యం వినడానికి ముందు ఏమైనా ఒక అర్ధగంట ప్రార్థనలో గడిపొచ్చారా? లేదు. మిత్రులారా చూడండి, అంటే నేను ఏం చెప్తున్నాను, అసలు దేవునితో సమయం గడుపుతున్నామా? దట్స్ మై పాయింట్. ధనరాజేమో వాక్యం చెప్పడంలో బిజీగా ఉన్నాడు, కాన్ఫరెన్స్లో పెట్టడంలో బిజీగా ఉన్నాడు, లేకపోతే పాటలు రాయటంలో బిజీగా ఉన్నాడు, లేకపోతే పుస్తకాలు రాయటంలో బిజీగా ఉన్నాడు, లేకపోతే అక్కడక్కడ సంఘాలు కట్టడంలో బిజీగా ఉన్నాడు. ధనరాజు పరిస్థితి ఇది. మీ పరిస్థితి ఏంటో మీకే తెలియాలి. సింపుల్ ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు చూడండి, ఆయన జనసమూహాలను పంపివేశాడు మొదటిది. తర్వాత ప్రార్థన చేయుటకు ఏకాంతముగా, అసలు ఏకాంత సమయం అనేది నీకున్నదా? దట్స్ మై సింపుల్ పాయింట్. అసలు ఏకాంత సమయంలో ఉండాలని ఎప్పుడన్నా కోరుకుంటావా? మీరు చూడండి, అక్కడ ఒక మాట ఉంది, ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అసలు ఒంటరితనాన్ని నువ్వు కోరుకుంటున్నావా? ఈ రోజుల్లో ఏమంటారు తెలుసు, ఒంటరిగా ఉండలేరు, బోర్ కొడుతుందంటారు. బోర్ 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 కొడుతుంది. బోర్ కొడుతుందని చెప్పేదనో సెల్ ఫోన్ తీస్తారు, గంటల గంటలు సెల్ ఫోన్ మోగాల్సిందే. మీకు ఒక విషయం తెలుసా, ఒంటరిగా ఉండడంలో, ఏకాంతంగా ఉండడంలో ఒక మనిషి యొక్క సృజనాత్మక శక్తి పెరుగుతుందంట. సైంటిఫిక్ స్టడీస్ చెప్తున్నాయి. ఎప్పుడు సెల్ చూసేవాళ్ళు, ఎప్పుడు స్నేహితులతో ఉండాలనుకునేవాళ్ళు, ఎప్పుడు సహవాసంలో ఉండాలనుకునేవాళ్ళు, ఎప్పుడు ఇంకా ఒంటరితనం నేను ఉండలేను, ఏకాంతం ఉండలేను అనేవాళ్ళు మానసికంగా బలహీనమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. మానసికంగా బలహీనమైపోతున్నారు, ఆధ్యాత్మికంగా బలహీనమైపోతున్నారు. ఇంకోటి ఏంటంటే 24 hours ఈ సెల్ ఫోన్ వినటము, 24 hours ఈ సోషల్ మీడియా వల్ల, లేదా 24 hours న్యూస్ వినటం వల్ల, ఏదైనా సరే పాటలు, మనకు షార్ట్స్ ఇప్పుడన్నీ తిప్పుతూ ఉంటాం, తిప్పి 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 ఆ బొటన్ వేలన్నా రేపు నరాలు నొప్పి వస్తుంది చూడండి బొటన్ వేలకి. దానివల్ల ఏమవుతుందంటే, మనం చూసే ఈ చెత్త అంతా వెళ్ళి మన బ్రెయిన్లో కూర్చుంటుంది. బ్రెయిన్ నిండిపోయింది. ఇప్పుడు కిచెన్లో చెత్త డబ్బా నిండిపోయిందబ్బా. కిచెన్లో చెత్త డబ్బా నిండిపోతే ఏమైంది? కిచెన్ అంతా వాసన. కిచెన్ అంతా వాసన అయితే ఏమైంది? ఇల్లంతా వాసన. ఆ రకంగా చెత్త అంతా పోయి మన మైండ్లో కూర్చుంటే ఏమైందంటే, మనకు ఊరకనే కోపం వస్తుంది, నిద్ర పట్టదు. మొట్టమొదటి సరిగా నిద్ర పట్టదు. 2, ఊరకనే కోపం వస్తుంది, ఎవరితో మాట్లాడలేము, ఎవరన్నా మాట్లాడితే కోపం వస్తుంది. దేని విషయం లోతుగా ఆలోచన చేయాలి, అది పెద్ద అనారోగ్యం. అసలు సృజనాత్మకతే ఉండదు. మనిషికి బోరు కొట్టాలంట, మనిషి ఒంటరిగా ఉండాలి, ఏకాంతంగా ఉండాలి. నీకు బోరు కొడితే సంతోషించాలి, అబ్బా నాకు బోరు కొడుతుంది. ఎందుకంటే ఆ బోరు కొట్టే సమయంలోనే నీకు చక్కటి నూతనమైన ఆలోచనలు వస్తాయి, మంచి మంచి ఆలోచనలు, సృజనాత్మక పెరుగుతుంది. నేను రీసెంట్గా ఒక పెద్ద స్టీవ్ జాబ్స్ గురించి చదివాను. స్టీవ్ జాబ్స్ ఎవరో కదా, ఇప్పుడు అందరూ ఐఫోన్ అంటారు కదా, వాటి సృష్టికర్త. ఆయన చనిపోయారులేండి. ఆయనంట ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సమస్య వస్తే సొల్యూషన్ లేకపోతే ఏం చేసేవాడంట, దాన్ని ప్రక్కన పెట్టి జస్ట్ వాకింగ్కి వెళ్ళేవాడంట. ఒక్కడే వాకింగ్కి పోయేవాడంట. ఆ వాకింగ్ చేసేటప్పుడు ఎప్పుడో ఒక సమయంలో బ్రెయిన్ ఒక సొల్యూషన్ ఇస్తుంది. ఇలా అని మనిషికి బోరు కొట్టాలి. ఓ మనిషి నువ్వు ఒంటరిగా ఉండాలి, ఓ మనిషి నువ్వు ఏకాంతంగా ఉండాలి. అందుకనే ఆ పాత రోజుల్లో ఇప్పుడు కూడా కొంతమంది అడవులకు పోయేవాళ్ళు, కొండలకు పోయేవాళ్ళు. అయితే జీవితం అంతా అక్కడ గడపాలని పోవడం అది మంచిని నేనైతే అన్ను. అఫ్ కోర్స్ ఒక్కొక్కరు పిలుపు ఒక్కొక్క రకం ఉంటుంది, అందరి గురించి మనం తీర్చలేం. కానీ అందరూ అలా పోవాలనుకోవటం మాత్రం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యానికి పోయి ప్రార్థన చేసేవాడు, కొండ ఎక్కి ప్రార్థన చేసేవాడు, ఏకాంతంగా ఉండేవాడు, ఒంటరిగా ఉండేవాడు, దేవునితో గడిపేవాడు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి జనాల్లో ఉండేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు షెడ్యూల్ చాలా బిజీ అండి. యేసుక్రీస్తు ప్రభువారు చాలా బిజీగా ఉండేవాళ్ళు. ఆయనకేం పని లేదనుకున్నారేమో. యేసుక్రీస్తు ప్రభు అంట ఆ బైబిల్లోనే ఉంది, ఆయనకు అన్నం తింటానికి కూడా సమయం లేదంట. వాళ్ళ ఇంటి వాళ్ళు అన్నారంటే వీడికి పిచ్చి పెట్టింది అన్నారంట. ఇట్లనే మాట్లాడారంట ఆయన గురించి.
పిచ్చి పెట్టింది దీనికి. మిత్రులారా, యేసుక్రీస్తు ప్రభువారు చాలా బిజీగా ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ ఏమనుంది? జనాలను పంపివేసి, ఆయనకు తెలుసు ఎక్కడ ఏం కట్ చేయాలో. జనాలను పంపివేసి ఏకాంతంగా ఉండడానికి వెళ్ళిపోయాడు, ఒంటరిగా ఉండడానికి వెళ్ళిపోయాడు. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో గడుపుతున్నాడు. మిత్రులారా, అసలు మన హృదయంలో నిశ్శబ్దము అన్నటువంటిది లేకపోతే దేవుని స్వరాన్ని ఎలా వినగలము? నీ హృదయంలో 24 hours డిజిటల్ సౌండ్స్, ఎవరో వాక్యం చెప్తే వింటూ ఉన్నావు, సెల్ ఫోన్ పెట్టుకొని మోగుతూ ఉంది సెల్ ఫోన్ 24 hours. నీ చెవులకు ఖాళీ లేకపోయా, నీ హృదయానికి ఖాళీ లేకపోయా, నీ కళ్ళుకు ఖాళీ లేకపోయా. మోగింది సెల్ ఫోన్ మోగింది, టీవీ మోగింది, పాటలు విన్నావు, మెసేజ్లు విన్నావు, అడ్వర్టైజ్మెంట్లు విన్నావు, షార్ట్స్ చూసావు. నీ హృదయం ఫుల్గా సౌండ్తో, నీ హృదయం అంతా సౌండే ఉంది. ఇంక దేవుని స్వరం నీకే వినపడిద్ది? దేవుని స్వరం వినాలంటే కొంచెం నీ హృదయంలో నిశ్శబ్దం ఉండాలి కదా, నీ మనస్సులో కొంచెం నిశ్శబ్దం ఉండాలి కదా. మిత్రులారా, దేవునితో సమయం గడపటానికన్నా విలువైనది ఏదీ లేదు. నేను పదే పోయినసారి కూడా చెప్తున్నాను, నీ పరిచర్య తర్వాత సంగతి. నీ పరిచర్య పాడుగాను అనొచ్చు. నీ పరిచర్య తర్వాత సంగతి, ముందర దేవునితో గడుపు. కాబట్టి మనకు ఒంటరితనం కావాలి, ఏకాంతం కావాలి, నిశ్శబ్దం కావాలి. అందుకని దాన్ని డిజిటల్ ఫాస్టింగ్ అంటారు. రేపు కాన్ఫరెన్స్లో కూడా నేను కొన్ని విషయాలు దీంట్లో కవర్ చేయబోతున్నాను. డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఉపవాసం అంటే ఏంది? మనం తినకుండా ఉంటాం కదా అన్నం. ఆ విధంగా డిజిటల్ ఫాస్టింగ్ అంటే కొంచెం సెల్ ఫోన్ ప్రక్కన పెట్టు. సెల్ ఫోన్ మోగే సెల్ ఫోన్ మనకు కొత్త అసలు. సెల్ ఫోన్ పట్టుకొని చెయ్యి రేడియేషన్కి గురవుతుంది. సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టి చెవి రేడియేషన్కి గురవుతుంది. సెల్ ఫోన్ చూసి కళ్ళు డ్రై అయిపోయినాయి, కళ్ళు ఎండిపోయినాయి. ఆ షార్ట్స్, ఆ బటన్ వేలు తిప్పి ఆ బటన్ వేలు కూడా నొప్పి వస్తుంది. మనం ఆపుదాం. కాబట్టి మిత్రులారా, డిజిటల్ ఫాస్టింగ్ అనేది కొంత మనం కలిగి ఉందాం. అంటే సెల్ ఫోన్ ప్రక్కన పెడదాం. 1. 2, లేనిపోని సహవాసాలు పక్కన పెడదాం. సహవాసం అన్న పేరుతో మనం, మంచిదే సహవాసం ఉండాలి. బైబిల్లో ఉంది కొందరు సహవాసంని వీడిపోతున్నారని. బైబిల్లో ఉన్న సహవాసం వేరు, మన సహవాసాలు ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి చాలాసార్లు. కొంచెం స్నేహితులకు దూరంగా ఉందాం, కొంచెం ఏకాంతాన్ని ప్రేమిద్దాం, ఒంటరితనం కోరుకుందాం. ఎందుకో తెలుసా? పనికిమాలిన పనులు చేయడానికి కాదు, మోకరించడానికి, దేవునితో గడపటానికి. ఈ ఒంటరితనం అవసరం, ఈ ఏకాంతం మనకు అవసరం మిత్రులారా. అందుకని యేసుక్రీస్తు ప్రభువు లూకా సువార్తలో ఉంటుంది, ఆయన ఇంకా చాలా చీకటి ఉన్నప్పుడే అరణ్యానికి వెళ్ళాడంట. అదొక అలవాటంట ఆయనకి. ఇంకా చాలా చీకటి ఉండగానే, ఆ పదం అట్లనే ఉంటుంది లూకా సువార్తలో. మనం కూడా జీవరత్నం గారు గృహంలో వాక్యం చెప్పేటప్పుడు ఇదే చెప్పాను, ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన లేచి వెళ్ళి దేవునితో గడిపేవాడు. చూడండి, నువ్వు ఒక గొప్ప కార్యం చేయాలనుకుంటున్నావా? నువ్వు ఒక గొప్ప కార్యం చేయాలి అనుకుంటే మొదట దేవునితో సమయం గడపడం నేర్చుకో. దేవునితో కొంత సమయం గడపకపోతే గొప్ప కార్యం ఎలా చేస్తావు మిత్రులారా? మనం ఎలా చేస్తాం గొప్ప కార్యాలు? మనం పెట్టే పేరేమో దేవునితో కలిసి నడువుట అంటాము, అసలు దేవునితోనే కూర్చోము. మనం చేసేది ఒక్కొక్కసారి అనిపిస్తుంది వ్యాపారం అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది, ధనరాజు నువ్వేం చేస్తున్నావు? యూట్యూబ్ వీడియోల కోసం చేస్తున్నావా? యూట్యూబ్లో ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని కామెంట్లు వచ్చినాయి, ఎంతమంది చూశారు? ఈ మధ్య కాలంలో జనాలు ఏం చేస్తున్నారు తెలిసి, యూట్యూబ్లో ఆ లైకులు రాకపోతే డబ్బులు కట్టి లైకులు కొనుక్కుంటున్నారు, సబ్స్క్రైబర్ లేకపోతే డబ్బులు కట్టి సబ్స్క్రైబర్స్ తెచ్చుకుంటున్నారు. అది కూడా ఉంది తెలుసా? కరెక్ట్ విధానంలో ప్రమోట్ చేసి తీసుకుంటే అది వేరే విషయం. కానీ జనాలు కోరికలు ఎట్లున్నాయో చూడండి. డబ్బులు కట్టి వ్యూస్ తెచ్చుకోవాలి, డబ్బులు కట్టి సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలి, డబ్బులు కట్టి మెసేజ్లు తెచ్చుకోవాలి, కామెంట్లు, నా వీడియో బాగుందని పోస్ట్ చేయండి, అందరూ లైకులు కొట్టండి. ఇప్పుడు పాస్టర్లు కూడా మెసేజ్లో స్పష్టంగా చెప్తారు, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొట్టండి, షేర్ చేయండి. తప్పని నేను అన్న కానీ
ఆ మాట అంటూలో వాళ్ళ ఉద్దేశం ఏంటో వాళ్ళే పరీక్షించుకోవాలి. అంతే కదా, ఎవరైనా, ఇంక్లూడింగ్ మీ. అయితే మిత్రులారా, ఈ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా వినండి. ఏకాంతమును ప్రేమించండి, ఒంటరితనమును ప్రేమించండి, జనములను పంపివేయండి, సెల్ ఫోన్స్ను, సోషల్ మీడియాని, టీవీలను బంద్ చేయండి. దేవునితో మాత్రమే కూర్చోవటం మనం నేర్చుకుందాం మిత్రులారా. సామెతల గ్రంథం 4వ అధ్యాయానికి రండి. కొన్ని విషయాలు చెప్తాను, సమయం అయిపోతుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును కాపాడుకొనుము, భద్రంగా కాపాడుకొనుము, అన్నిటికన్నా ముఖ్యంగా. ఎందుకంటే ఆ హృదయములో నుండి జీవధారలు ప్రవహిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకో. 24 అవర్స్ నువ్వు సెల్ ఫోన్ చూస్తే, 24 అవర్స్ ఫ్రెండ్స్తో ఉండి ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన మాట మాట్లాడతాడు. అందరూ ఒక మంచి మాట్లాడతారా? అందరూ ఒకే రకంగా మాట్లాడతారా? 24 అవర్స్ నీ ఫ్రెండ్స్ మాటలు నీ హృదయంలో నింపుకుంటువి. 24 అవర్స్ సెల్ ఫోన్లో షార్ట్లు చూసి 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 ప్రతి చెత్తని నీ హృదయంలో నింపుకుంటువి. ఇప్పుడు నీ హృదయంలో నుంచి జీవధారలు ప్రవహిస్తాయా? నీ హృదయంలో నుంచి ప్రవహించేది కోపము, ఉద్రేకము, డిప్రెషను, ఇవే, అనారోగ్యమే. నీ హృదయంలో నుంచి జీవధారలు ప్రవహించాలంటే దేవునితో గడుపు. దేవుడు ఏలియాతో మాట్లాడినప్పుడు ఎలా భూకంపం వచ్చింది, కానీ దేవుడు భూకంపం లేడు. గాలి తుఫాను లాంటి గాలి వచ్చింది, కానీ దేవుడు అక్కడ లేడు. మెరుపు వచ్చింది, కానీ దేవుడు అక్కడ లేడు. ఆ తర్వాత మెల్లనైన స్వరం ఏలియాకు వినిపించింది. మెల్లనైన స్వరం. నీ తుఫానుల్లో దేవుడు లేడు. నీ పరిచర్య గాలి తుఫాను లాగుందేమో, నీ పరిచర్య భూకంపం లాగుందేమో, నీ పరిచర్య మెరుపులాగా, నీ పరిచర్య, నీ సహవాసము, నీ బోధలు చాలా గొప్పగా, అబ్బా మెరుపులాగా మాట్లాడుతున్నాడు ధనరాజు, అబ్బా గాలి తుఫానులాగా ఎంత పవర్ఫుల్గా ఉంది ధనరాజు పరిచర్య, అబ్బా 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 అనొచ్చు. ఆ అబ్బతోనే పోయింది చూడండి. మెల్లనైనా, చల్లనైనా, కమ్మనైనా దేవుని స్వరాన్ని వింటున్నావా? నిశ్శబ్దంలో దేవుడు నీ హృదయంలో మాట్లాడతాడు. అది వినాలంటే కొంచెం నిశ్శబ్దం ఉండాలి కదా, కొంచెం సైలెన్స్ ఉండాలి కదా, ఏకాంతం అవసరం కదా, ఒంటరితనం అవసరం కదా. మోకరించి కేవలం దేవునితో కూర్చొని నీ స్వరం వినాలయ్యని మనం కూర్చోవాలి కదా. హృదయాన్ని కాపాడుకుందాం మిత్రులారా. ఆ తర్వాత కీర్తనల గ్రంథానికి రండి. ఒక వచనం చదువుతాను. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 46వ కీర్తనకు రండి. 46వ కీర్తనలో 46వ కీర్తన 10వ వచనం అండి. ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. ఆ మాట చూసారా? ఊరకుండుడి అంటే ఏంటి అసలు? ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఊరకుండుడి అంటే బీ స్టిల్. మనకు తెలుగులో ఊరకుండు అంటే ఏం పని చేయకుండా ఉండండి అని అర్థం వస్తుంది, కానీ వాస్తవంగా అది కాదు. ఊరకుండు, బీ స్టిల్ అంటే నెమ్మదిగా ఉండండి, నిమ్మళంగా ఉండండి, కలవరపడొద్దండి, ప్రశాంతంగా ఉండండి. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. అది ఊరకుండు అంటే పని చేయొద్దని కాదు. కొంచెం నిశ్శబ్దంగా ఉండండి, కొంచెం మౌనంగా ఉండండి, కొంచెం సైలెంట్గా ఉండండి, కొంచెం కలవరపడకండి. ఊరకుండుడి, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. బీ స్టిల్. మిత్రులారా, నా ప్రియమైనటువంటి స్నేహితులారా, మనందరికీ ఇది ఒక పాఠం. ఓ ధనరాజు, నీకే ఈ పాఠం. ఏం పాఠం? పరిచర్య, బోధలు, కాన్ఫరెన్సులు, పుస్తకాలు, పాటలని చెప్పి నీ హృదయం ఎప్పుడు విపరీతమైన సౌండ్తో నిండిపోయింది. ఆపుదాం మిత్రులారా, కొంచెం ప్రార్థనలో గడిపితే మంచిది కదా. ఏకాంతాన్ని ప్రేమించండి. ఇంకా మన జీవితం అయిపోకముందే ఆ సెల్ ఫోన్ కొంచెం పక్కన పెడదాం, ఆ సోషల్ మీడియాని కొంచెం పక్కన పెడదాం. నేను సెల్ ఫోన్ చెడు అంటం లేదు, దాన్ని ఉపయోగించుకోవాల్సిన రీతిగా ఉపయోగించుకుందాం. సోషల్ మీడియా నేను తప్పు అంటం లేదు, దాన్ని ఉపయోగించుకోవాల్సిన రీతిగా ఉపయోగించుకుందాం. చాలా ఉపయోగం టెక్నాలజీ మనకి.
కానీ ఆ టెక్నాలజీని మనల్ని చంపే విధంగా ఉపయోగించుకోకూడదు మిత్రులారా. సమాచారం ఎంత అవసరం మనిషికి, అదొక వ్యసనంగా మారితే ఎట్లా, దానికి బానిసలం అయిపోతే ఎట్లా, మన ఆరోగ్యం దెబ్బతింటుంది. కేవలం ఆరోగ్యమే కాదు, మన ఆధ్యాత్మిక జీవితం కూడా దెబ్బతింటుంది. కాబట్టే నేను మొదట్లో అన్నాను కదా, ఆధునిక తపస్సు అన్న టైటిల్. ఏంటా తపస్సు? అడవుల్లోకి పోనవసరం లేదు, పర్వతాలు ఎక్కనవసరం లేదు, కానీ ఆ సెల్ ఫోన్ కొంచెం ప్రక్కన పెడదాం. అదే మన తపస్సు. ఆ సెల్ ఫోన్ సౌండ్, ఆ మెసేజ్లు, నేను వేరే విషయం, దేవుని వాక్యమే. అదే కదా నేను ఒకసారి చెప్పింది, రోజంతా దేవుని వాక్యం వింటాం, చివరికి ఏం విన్నావు చెప్పండి చెప్పలేము. ఎందుకంటే నువ్వు రోజంతా విన్నావు కాబట్టి నీకేం వినపడదు. దేవు రోజుకు 1 గంట విను చాలు, ఒక అర్ధగంట విను చాలు. విన్న దాని గురించి ఆలోచన చేయి. ఈ విన్నదాన్ని నేను పాటిస్తున్నానని ఆలోచన చేయి. వింటివి చెవులు బొక్కల పడిందాకా ఇంటివి, నీ మైండ్లో ఏమి లేకపోయా. ఎందుకు? ఓ మిత్రుడా, ఓ సహోదరుడా, సహోదరి, ఆధునిక తపస్సు. కొంచెం సెల్ ఫోన్ పక్కన పెడదాం, కొంచెం సోషల్ మీడియాను ప్రక్కన పెడదాం, కొంచెం టీవీని ప్రక్కన పెడదాం, కొంచెం సహవాసం అన్న పేరున్న ఫ్రెండ్స్ని ప్రక్కన పెడదాం. వద్దు. ఒంటరితనాన్ని, కొంచెం ఒంటరితనం, కొంచెం ఏకాంతం, కొంచెం ఆ ఏకాంతాన్ని, ఆ ఒంటరితనాన్ని, కొంచెం మౌనంగా ఉందాం, నోరు కూడా మూసుకొని ఉందాం. మన విస్తారమైన మాటలు ఒక్కొక్కసారి మనల్ని పతనం చేస్తాయి. మన పతనానికి కారణం మన విస్తారమైన మాటలు. మన పతనానికే కాదు, సహవాసం పతనం అవడానికి కూడా మన విస్తారమైన మాటలే కారణం. విస్తారమైన స్నేహితులు కలిస్తే విస్తారమైన మాటలే కదా ఉండేది. విస్తారమైన మాటల్లో దోషం ఉండకు మానదని దేవుడు వాక్యం చెప్తుంది కదా. కొంచెం మౌనంగా ఉందాం, సైలెంట్గా ఉందాం, దేవునితోనే ఉందాం. ప్రభు నువ్వు మాట్లాడు, నేను వింటాను. అసలు నేను వినాల్సిన నీ స్వరం ప్రభు, ఈ సెల్ ఫోన్ స్వరం కాదు, లేకపోతే ఈ ధనరాజు గారి స్వరం కాదు. పొద్దున్న లేసి ఈ ధనరాజు మాట్లాడుతూనే ఉన్నాడు, వీడు మెసేజ్లు విని విని విని. నేను వినాల్సింది నీ స్వరం ప్రభు. విన్నాను ధనరాజు మెసేజ్లు చాలా విన్నాను, చాలు. ఇంకా నీ స్వరం కావాలి. మిత్రులారా, నా మాటలు నిజమైన మాటలు, ఆలోచన చేయండి. విన్నారు మీరు, వాక్యం వినలేదా? విస్తారంగా విన్నారు. ఈ వాక్యం ఎక్కడికి నడిపించాలో తెలుసా? దేవుని సన్నిధికి. నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు. కాబట్టి ఈ తపస్సును కొంచెం చేపట్టుదాం. మనం సెల్ ఫోన్ ప్రక్కన పెడదాం, సోషల్ మీడియాను ప్రక్కన పెడదాం, టీవీని ప్రక్కన పెడదాం, న్యూస్ పేపర్లు ప్రక్కన పెడదాం, విస్తారమైన స్నేహితులను ప్రక్కన పెడదాం, సహవాసం అన్న పేరుతో విస్తారమైన మాటలు ప్రక్కన పెడదాం. కొంచెం మౌనంగా ఉందాం, మన మాటలు తగ్గిద్దాం. దేవుని సన్నిధిలో ఏకాంతాన్ని కోరుకుందాం, ఒంటరితనాన్ని కోరుకుందాం. యేసయ్య జనములను పంపివేసినట్టు అనేక విషయాలను మనం వెనక్కి నెట్టేద్దాం. దేవునితో ఉండడానికి ఇష్టపడదాం. ఈ మాటలు గ్రహించడానికి దేవుడు మనలో ప్రతి ఒక్కరికి సమృద్ధి అయిన కృపను గ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మై గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ us. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. మన మధ్యలో ఉన్న సుశీలమ్మ గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామన్నా. మహాపరిశుద్ధుడా, జీవం గల దేవా, జీవాధిపతి అయిన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. స్తోత్రమేసయ్య. గొప్ప దేవా, నీకు వందనాలు తండ్రి. నా మంచి కాపరివైన దేవాన్ని మీ పాదములకు వందనాలు. ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తవైన దేవ, మీ పాదములకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. నిజముగా మొరపెట్టండి, నేను మీకు సమీపంగా ఉంటానన్న వాగ్దానాన్ని పట్టుకుని ప్రభు, మీ పాద సన్నిధానంలో నాయన మేమందరం నాయన గూగుల్ మీట్ ద్వారా కలుసుకొని ఈ విధంగా స్థుతించగలిగే కృపను దయచేసినందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. ఇది నాన్ని చూడలేక ఎంతో మంది బిడ్డలు కనుమరుగై ఉన్నారు దేవా. వారిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకునండి తండ్రి. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి, ధైర్యపరచమని ప్రార్థిస్తుంటున్నాము.
తండ్రి, మేమైతే సజీవులముగా ఉన్నామంటే అది కేవలం మీరు చూపిన ఉచితమైన కృపనే దేవా. తండ్రి, మీరు తప్ప మాకు ఎవరు లేరయ్యా ఈ లోకంలో. మీరే మా సహాయకుడవు, మా విమోచకుడవు, మా తండ్రివి, మా రాజువు. తండ్రి, రాజుల రాజువు, ప్రభుల ప్రభుడవు ఏంటున్నందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. అన్ని నామాల కంటే పైనామం కలిగిన దేవా, నీ పాదములకు వందనాలు తండ్రి. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడవై చూచుచున్న దేవా, మీకే స్థుతి ఆరాధన నాయన. తండ్రి, ఇంతవరకు నాయన వాక్యం ద్వారాను పాటల ద్వారాను నాయన తండ్రి మేము విని తండ్రి మేము ఆనందించుకునే సహాయం దయచేసినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు అయ్యా. నిజముగా నాయన మా బలహీనతను బట్టి నాయన, మాలో ఉన్న అహంకారాన్ని బట్టి నాయన తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. తండ్రి, నిజంగా సెల్ ఫోన్ల ద్వారా ఎన్నో నష్టాలు ఉన్న ప్రభువా, కానీ దాన్ని ఏ విధముగా వాడుకోవాలనో నాయన మేము తెలుసుకుని తండ్రి వాక్యానుసారంగా జీవించుటకు కూడా మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. గొప్ప దేవ, నీకే వందనాలు తండ్రి. వాక్యంలోని గూఢమైన సంగతులను మేము తెలుసుకున్నటకు కృప చూపిన విధానం కొరకు కూడా వందనాలు తండ్రి, స్తోత్రాలు అయ్యా. నీ తండ్రి, నా నాయన ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభువా, వారిని బట్టి కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. దేవా, నా నాయన హాస్పిటల్లోనూ ఉన్న నాయన ఇంటి దగ్గరను ఆయా రోగముల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను నా నాయన జ్ఞాపకం చేసుకుని వారిని ముట్టి స్వస్థత విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. చిన్న బిడ్డలు ఉంటున్నారు ప్రభువా, జెసికా అమ్మాయి తండ్రి తలఫేనియాతో బాధపడుతుండగన్న ప్రభు, ఆమెను బట్టి జ్ఞాపకం చేసుకునండి దేవా. మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి తండ్రి. చిన్న బిడ్డలు ఎదుగుదల లేక నాయన మానసిక వ్యాధితో బాధపడుతున్న బిడ్డలు ఉంటున్నారు, చెవిటివారుగా ఉంటున్నారు, మూగవారుగా ఉంటున్నారు ప్రభా. వారిని బట్టి కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. తండ్రి, నా నాయన చిన్న బిడ్డలను ఆటంకపరచక నా యుద్ధకు రాని ఇడి అట్టి వారిదే పరలోక రాజ్యం అన్నారు. నిజముగా నా తండ్రి, మరి అట్టి బిడ్డలను నాయన మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సరి అయిన తండ్రి ఉన్న నాయన వారిని ముట్టి సరి అయిన మార్గంలో నడిపించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. దేవా, ఇదిగో నా ప్రభువా, ఇంతవరకు నా ప్రభువా బిడ్డలు ఎగ్జామ్స్ రాసి ఉన్నారు ప్రభువా. తండ్రి, ఇంటర్మీడియట్ బిడ్డలు అయితేనేమి తండ్రి అదేలాగున్నా నా ప్రభువా, మరి 10th క్లాస్ బిడ్డలు అయితేనేమి ఎగ్జామ్స్ రాసి ఉన్నారు. 16వ తేదీన స్టేట్ సిలబస్లో ఉన్న నాయన తండ్రి 10th ఎగ్జామ్ జరగనయింటుండగా మరి వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటున్నాను తండ్రి. మీ చిత్తమైతే తండ్రి ప్రతి బిడ్డకు నా నాయన తండ్రి మంచి తెలివి, జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి మెండుగా అనుగ్రహించి తండ్రి ఎగ్జామ్లో జయం పొందుటకు కూడా సహాయం దయచేయండి తండ్రి. నా నాయన ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలును బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను. చిన్న బిడ్డలు కూడా నా ప్రభువా స్కూళ్ళకు వెళ్ళుతున్నారు, వచ్చుతున్నారు నా ప్రభువా. వారి మధ్యమంతటిలో మీరు తోడుగా ఉండండి, కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఎక్కడ చూసినా నా నాయన అరాజకాలు జరుగుతున్నాయి దేవా, వాటిని అన్నిటినీ అరికట్టమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. ఎక్కడ చూసినా నా నాయన దొంగతనాలు, అలజడులు నా ప్రభువ, మతోన్మాదులు తండ్రి, చర్చెస్ మీదను తండ్రి నాయన మరి కూలదోలిసి నా ప్రభువ, మరి పాస్టర్లను, దైవ సేవకులను తండ్రి, మరి విశ్వాసులను నా ప్రభువ మరి గాయపరుస్తున్న ప్రభువ ఉంటున్నారు తండ్రి. అట్టి వారిని నా నాయన జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఎవరైతే నా నాయన హింసిస్తున్నారో వారిని నా నాయన సౌలును పౌలుగా మార్చిన దేవుడు అదే విధముగా మార్చమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడు ఉన్న తండ్రి, మీరు తప్ప మాకెవ్వరు సహాయం చేసేవారు ఈ లోకంలో లేరు నా ప్రభా. ఈ దినము ప్రయాణం చేసే బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నాను. ఉద్యోగ రీత్యా తండ్రి వాహనాల మీద వెళ్ళుచున్నారు నా ప్రభా. బిడ్డలు క్షేమంగా మరి అక్కడికి చేర్చిన ప్రభా ఉద్యోగం
సంపూర్తిగా చేసుకొని మరి తిరిగి ఇంటికి రాగలిగే కృపను కూడా దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. దేవా, మీరు తప్ప మాకు సహాయం చేసేవారు ఎవరు లేరు తండ్రి. మనుషులు చేసే సహాయం కొద్దిపాటిదన్న నాయన తండ్రి. నరులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలన్నారు. మరి నరులు చేసే సహాయం కొద్దిపాటిదన్న ప్రభా, అట్టి సహాయం కంటే నా ప్రభా మీరు చేసే సహాయం మేము పొందుకొనగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా, మరి డేవిడ్ బ్రదర్ యొక్క తల్లిని బట్టి జ్ఞాపకం చేసుకునండి. ఆమెకు కంటి ఆపరేషన్ అయినది ప్రభా. మరి ఆమెను ముట్టండి, తాకండి, స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. సంపూర్ణమైన చూపును అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. అదేలాగున్న ప్రభా తండ్రి, క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డలు ఉంటున్నారన్న ప్రభా. అయ్యా తండ్రి, జ్ఞాపకం చేసుకునండి. రవి తల్లిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటున్నాం. ఈ దినం వారు హైదరాబాద్కు ప్రయాణమై వచ్చుతుండగన్న ప్రభా, వారికి మీరు తోడుగా ఉండి సహాయం దయచేయండి, కృప చూపండి. ఆపరేషన్లో కూడా నా ప్రభా మీరే తండ్రి సహాయం దయచేసి నా నాయన డాక్టర్లకు మంచి తెలివి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తాం తండ్రి. సరి అయిన ట్రీట్మెంట్ చేయగలుగుటకు కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అయ్యా నా నాయన తండ్రి, మీరే నా నాయన పరలోక జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి దేవా. డాక్టర్లకు నా నాయన, నర్సులకు, ప్రతి ఒక్కరికి నా నాయన తండ్రి వారికి మంచి మనసును అనుగ్రహించి సహాయం దయచేయట కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. నా నాయన యేసయ్య, ఈ విధంగా ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో నా నాయన తండ్రి ఉంటున్నారు ప్రభా. వారిని అందరినీ నా నాయన మీ గాయపడిన స్థలతో ముట్టండి. అలనాడు ఎంతో మంది రోగులను స్వస్థపరిచిన దేవుడు ఉన్న ప్రభా. ఏనాడు కూడా ఉన్న ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ముట్టి స్వస్థత, విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ట్రాన్స్ఫర్ల కొరకు నా నాయన వేచి ఉంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మరి నా నాయన ట్రాన్స్ఫర్లు వారికి కావలసిన ప్రదేశాలకు, అనుకూలమైన ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ జరుగుటకు కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. ఇంకా నా నాయన డిఎస్సి ఎగ్జామ్ కొరకును, మరి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసే బిడ్డల కొరకును ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మీ చిత్తమైతే బిడ్డలకు మంచి తెలివి జ్ఞానాన్ని అనుగ్రహించి బిడ్డలు మంచిగా రాయగలుగుటకు కూడా కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం. నేటి ఎగ్జామ్ రాసే బిడ్డలు ఉంటున్నారు ప్రభువా తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకునండి. ఐఐటి ఎగ్జామ్ రాసిన బిడ్డలు ఉంటున్నారు ప్రభువా. మరి ఏప్రిల్ నెలలో మరి ఐఐటి ఎగ్జామ్ రాయనంటుండగా కృప చూపండి, సహాయం దయచేయండి తండ్రి. దేవ బిడ్డలకు మంచి తెలివి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. అలనాడు సొలొమోన్ మహారాజు రాజు అయినప్పటికీ వెండి బంగారంలో అడగలేదు, కానీ నా ప్రభువా మంచి తెలివి జ్ఞానాన్ని అడిగి ఉంటున్నాడు తండ్రి. వివేచన శక్తిని అనుగ్రహించి అడిగి ఉన్నాడు నా ప్రభువా తండ్రి. ఇంతమంది ప్రజలను పాలించుటకు నా నాయన నాకు ఆలోచన శక్తిని మెండుగా అనుగ్రహించమని అడిగి ఉంటున్నాడు తండ్రి. అటువంటి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. దేవా సహాయం దయచేయండి. నిన్ను నమ్మిన బిడ్డల్ని తలగా ఉంచేది కానీ తోకగా ఉంచే దేవుడు కాదు నా ప్రభువా. దేవా ఇంతవరకు నా నాయన తండ్రి గూగుల్ మీట్లో చేరిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి దేవా. ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అయ్యా వారి కుటుంబాలలో ఉన్న ప్రతి సమస్యను మీరు ఎరిగిన దేవుడవు తండ్రి. ప్రతి కుటుంబంలో మీరు ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. అదేలాగున సురేష్ బ్రదర్ని బట్టి కూడా జ్ఞాపకం చేసుకునండి. ఆ బిడ్డకున్నటువంటి కిడ్నీలలో స్టోన్స్ ఉన్న నాయన మీరు నా నాయన తీసివేయండి తండ్రి. డాక్టర్లు ఇచ్చే ఔషధంలో మీ యొక్క పరమ ఔషధం కలిపిన నాయన ముట్టి స్వస్థత, విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా సహాయం దయచేయండి. ఈ విధముగా తండ్రి పగలు ఎండ దెబ్బైనాను, రాత్రి ఎండ దెబ్బైనాను తగలకుండా ఏ అపాయము మా దరికి రాకుండా తండ్రి మీ తోడు, మీ నడిపింపు, మీ కాపుదల, మీ భద్రత మాలో ఉండలాగున సహాయం దయచేయమని ఈ కొద్ది విన్నపంలో నజరేయుడైన నా యేసు రక్షకునైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకును ప్రత్యేకముగా ఈ ఉదయకాలమున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబములకును, వారికి కలిగిన సమస్తమునకును సదాకాలము తోడయుండి నడుచును గాక. అందరూ పొందాం సార్.
అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. అందరికీ